రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, పరలోకమందు ఆసీనుడువయున్న మా దేవా, మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ సూర్యోదయము నుంచి ఈ సూర్యాస్తమయము వరకు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. అవును ప్రభువా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోకపోయి ఉంటే మేమింకనూ ఇంతవరకు కూడా సజీవులంగా ఉండేవారము కాదు నాయనా. మీ కృపను బట్టే, మీరు చూయించిన దయను బట్టి మేమింకనూ సజీవులుగా ఈ రాత్రి వరకు కూడా ఉన్నాం ప్రభువా. అవునయ్యా, ఈ రోజున మా ప్రతి అవసరతను తీర్చిన దేవుడవు నీవే, మా ప్రతి అక్కరతను ఎరిగి ఉన్న దేవుడవు నీవే నాయన. మా ప్రతి మార్గములో కూడా మాతో పాటు ఉండి సురక్షితమైన ప్రయాణము దయచేసిన దేవుడవు నీవే నాయన. అయ్యా, ఈ రాత్రిన మరొకసారి మా కుటుంబాన్ని చూడగలిగే భాగ్యము దయచేసి మీ సన్నిధిలో మరొకసారి మీకు ప్రార్థించుకునే విధంగా మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు, చిన్న సంఘముగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు నాయన. స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ చరణము. బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును అని అయా వాక్యము ద్వారా ఈ రోజున మమ్మల్ని అందరినీ కూడా బలపరుస్తున్నారు. అవునయ్యా, ఎన్నో బాధలు ఈ లోకంలో, ఎన్నో సమస్యలు ప్రభువా, వాటి నుంచి తప్పించేవారే లేరా, వాటి నుంచి విడిపించేవారే లేరా అని కన్నీరు గారుస్తున్న ప్రతి బిడ్డతో ఈ రాత్రిన మాట్లాడుతున్నారు. వారిని మీరు తప్పిస్తానని చాలా సుస్పష్టంగా తెలియజేస్తున్నారు నాయన. ఇరుకైన ప్రాంతంలో, శ్రమలు కలిగిన ప్రాంతంలో, అయా బాధలు కలిగిన ప్రాంతంలో వారు ఉంటుండగా ఆ ఇరుకైన ప్రాంతంలో నుంచి వారిని విశాల స్థలమునకు తోడుకొని పోతాను అని కూడా వాగ్దానం చేస్తున్నారు నాయన. మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ యొక్క వాగ్దానమును స్థిరపరచమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. అయా, ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారిని దీవించండి, వారందరినీ ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచుకోండి నాయన. వారి ప్రతి ప్రార్థనను విని వాటికి జవాబు దయచేయమని అయా బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అనారోగ్య సమస్యల చేత ఎంతమంది అయితే కృంగిపోతూ ఉన్నారో అయా, నయము కానటువంటి భయంకరమైన రోగాలనైనా, వ్యాధులు ప్రభువ వారిని చుట్టుముట్టి ఉండగా యేసు నామములో విడుదల దయచేయండి. సంపూర్ణ ఆయుష్, సంపూర్ణ ఆరోగ్యము వారికి అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ప్రార్థిస్తున్నాం తండ్రి, ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తులన్నిటినీ యేసునామంలో లయపరచండి. అయా, కుటుంబంలో అశాంతికరమైన వాతావరణం అపవాది సృష్టిస్తూ ఉండగా బిడ్డలు తండ్రి మార్గము తప్పేలాగా వాడు చేస్తూ ఉండగా, కుటుంబంలో తండ్రి దారి తప్పిపోయిన పరిస్థితులు ఉంటుండగా మీరే తండ్రి మరొకసారి తండ్రి మీ కృప కుమ్మరించి కుటుంబాన్ని కట్టమని ప్రార్థిస్తున్నాం. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించమని బ్రతిమాలుకుంటున్నాం. అయ్యా, చిన్న బిడ్డలు అనాథలుగా కాకుండా వారికి మీరు సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, ఏ బిడ్డ అయితే తండ్రి వారు చేసిన అప్పులు ఇంకా కట్టలేని స్థితుల్లో ఉన్నారు నాయన, వారి జీతము, వారి యొక్క వ్యాపారాలు వచ్చి రాబడి ఏవి కూడా వాటికి సరిపోలేనంత అప్పులు వారు కలిగి ఉన్నారో దయ చూపించండి. అయ్యా, వారి పనులను, వారి వ్యాపారములను, వారి ఉద్యోగాలను ఇంకా ఆశీర్వదించి వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నాలన్నీ సఫలపరచండి దేవా. అయా, ఎవరైతే కోర్టు కేసులో చిక్కుబడ్డారో నాయన, న్యాయమును వారికి దయచేయండి, విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా, ఎవరైతే గృహాల కొరకు ప్రార్థిస్తున్నారో వారికి మంచి గృహమును అనుగ్రహించండి తండ్రి. అయా, గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారు బిడ్డలు, అయ్యా వారి గర్భాన్ని తాకండి నాయన. మూసుకుపోయిన గర్భాన్ని తెరవమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు నాయన, తల్లిదండ్రులు బిడ్డలు ప్రార్థిస్తున్నారు నాయన. బిడ్డల యొక్క వివాహమును మీ చిత్తంలో ఘనముగా జరిగించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. వివిధ దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలకు మీరు తోడై ఉండండి. అయ్యా, వారి పనులను, వారి చదువులను ఆశీర్వదించండి. అయా, ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్లో తండ్రి మీ సహాయమును అనుగ్రహించండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాం. మీ నైట్ డ్యూటీలో ఉన్న వారికి, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న వారిని బట్టి అడుగుతున్నాం, సురక్షితమైన ప్రయాణాలు వారికి దయచేయమని అడుగుతున్నాం
అడుగుతున్నాం ప్రభువా. అయా మా భారతదేశమును, దేశ ప్రజలను, దేశ సైనికులందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఈ యొక్క రాత్రి సమయంలో మేమందరము కూడా సేద తీరబోతున్న పరిస్థితులు ఉంటుండగానైనా మాకు మంచి నిద్ర దయచేయండి అయ్యా. ఎటువంటి కలవరాలు, బలహీనతలు, భయాలు, నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు లేకుండా కృప చూపించండి తండ్రి. అయా ఈ రాత్రిన మా గృహము చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేయండి తండ్రి. దొంగలు, అపవాది క్రియలు, శత్రువుల ఆలోచనలు ఏవి కూడా మమ్మల్ని ముట్టకుండా కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ సన్నిధిలో మీ ముఖ దర్శనము చేసుకొని మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు మా ఎడల మీ కృప కుమ్మరించమని అత్యున్నతమైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.